చాలా సింపుల్గా ఇలా చిన్న ఆనియన్స్తో రైస్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, గులిపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి చిన్నవి ఉంటాయి కదండి, అవి అయితే కట్ చేయకుండా వేసుకోవాలి. కొన్ని కరివేపాకులు, చిన్న ఉల్లిపాయలు కూడా తొక్కలు తీసి వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న రైస్ను కూడా వేసుకోవాలి. దాంట్లోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా, ఉప్పు, పసుపు, కారం, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఇలా కింద నుంచి పై వరకు సిమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. రైస్ అయితే తయారైపోద్ది. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేనప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా రుచిగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది. లంచ్ బాక్స్ కూడాను పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చుద్ది. సూపర్గా ఉంటుంది అన్నమాట. చూసారా, రైస్ అయితే తయారైపోయింది. ఫైనల్గా కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే. బాయ్ ఫ్రెండ్స్.